ఎలా ఉంటాడు వాడు? ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. కోట్ల ప్రేక్షకుల ముందు మాట్లాడితే నీ దగ్గర మాట్లాడి భయపడతా. నువ్వు ఎవరు అప్పుడు? You need a point. That's what you don't have a point. మామూలుగా తనతో మాట్లాడుతూ నాకు భయపడుతున్నాను సార్. నేను నామినేషన్ ఇస్తాను, నీ మాట్లాడాలి. నేనేం చేయాలి? రండి, గెలిపించుకోండి. ఒక కోపం నెక్స్ట్ లెవెల్. టైం వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్లోజన్ మామూలుగా ఉండదు. 10 నిమిషాల నుంచి ఒళ్ళు పెడుతున్నారు మీరు ఇద్దరు. గప్పన కూర్చుంటారు ఎవరైనా 14 మంది. ఎంతసేపు గమన కూర్చుంటారు 14 మంది. అభిజిత్ ఎక్స్పెక్ట్ చేయలేం సార్. ఎప్పుడు టాస్క్ లో కూడా ఎప్పుడు రేజ్ అవుతాడో తెలియదు సార్. ప్రాబ్లం ఉన్నదంటే అక్కడ ఫుడ్ రాస్తున్నది కాబట్టి ఫుడ్ తో ప్రాబ్లం ఉన్నది. అర్థమైందా? స్పష్టంగా రాసిచ్చిండు బిగ్ బాస్. ఇంకేముంటారు అక్కడ? ఫుడ్ కంట్రోల్ చేయాలి మేము. అభిజిత్ సార్ పెట్టం బాబు, తను వెయిట్ చేస్తాడు సార్ నిజంగానే. పులి కూడా వెయిట్ చేస్తుంది. వాడు ప్రేమగా చూస్తున్నాడు, ఏ చేద్దాం చూస్తున్నాడు ఎప్పటికీ అర్థం కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్డరీగా కనిపించే ఎక్స్ట్రార్డనరీ ఒక పేరు చెప్పమన్నారు, అభిజిత్. పులి పులి పులిలా ఉండాలిరా, అది ఉండాలిరా, ఇదా గాడంటే పులిలా ఉండాలిరా అని అంటారు. పులి వెళ్ళి ఫెరోషియస్ ఉంటుంది, డైరెక్ట్ ఇట్లా అటాకింగ్ ఉంటుంది, పంజా కొడుతుంది. అట్లా వెయిటింగ్ గేమే అసలు పులి గేమే వెయిటింగ్ గేమ్. ఈ మగతనం అనేది రే ముందు మాట్లాడరా, బయటికి వచ్చి మాట్లాడరా, మగతనం. పులి అసలు అది కానీ కాదు, వెయిటింగ్ గేమే. కామ్గా ఎంతసేపు అయితే అబ్జర్వ్ చేస్తావు ఆటోమేటిక్లీ నీ క్వశ్చన్స్కి నీకు ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి. మ్యానిపులేటివ్ గురించి నేను ఆల్రెడీ సారీ చెప్పాను అభి. కానీ నువ్వు నన్ను మానిపులేటర్ అని పిలిచావు, అది ఎందుకు చెప్పావు అనేది నాకు విషయం తర్వాత తెలిసింది. దట్ ఈస్ అ బిగ్గర్ క్రైమ్ ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై బుక్. ఇంతకుముందు ఏదో అన్నారు, మనోడు ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు అనేది అన్నారు. ఇది ఎలా కన్వే అవ్వద్దంటే, ఇప్పుడు మీరు నాకు ఎలివేషన్ ఇచ్చినందుకు కారణంగా నాకు నా నామినేషన్ చెప్పింది వినిపించుకోకపోవడం కూడా ఒక గొప్పతనం కాదు. పికప్ అ ఫైట్. డోంట్ కమింగ్ విత్ దట్ యాటిట్యూడ్. ఇలా ఇలా జరిగింది బ్రదర్, నాతో మాట్లాడు, వింటాను. ఎలివేషన్ ఇయ్యాలి, నేను డబ్బా మాత్రం కొట్టా. మీకు నచ్చకపోతే సారీ. మీరెవరో నాకు తెలియదు, నేను మీరు ఒకటి ఒక వేరే కంటెస్టెంట్ క్యాప్టెన్ నాకు చెప్తే నేను ఎవరి వల్ల నేను ఇంటిమిడేట్ అవ్వట్లేదు, ఎవరి వల్ల నేను సెక్యూరిటీ రావట్లేదు. 4 చేతులు కలిపింటే అయిపోయేది ఈ పార్టీకి. ఇప్పుడు పూర్తిగా ఆఖరికి తీసుకొచ్చి ఆకలి ఇంతవరకు తెచ్చుకొచ్చుకొని గొంతు బారేసుకొని అన్నం బారేసుకుంటే ఏమొస్తుంది? ఇట్లా చేయబెడికి ఇట్లా అంటారు ఎవరన్నా. అన్నం కావాల్సిన అన్నం మీద అభిమానం ఉండాలి. మరి మాట్లాడదు కనెక్ట్ అవ్వడం అనేది ఫస్ట్ వ్యాలిడ్ పాయింట్. అక్కడ ఫెయిలియర్ అంతే. ఎవరు చేశారు కరెక్ట్? అది వాళ్ళ చేతులకి 5 పాయింట్ వచ్చి విన్ను మేము. నాకు ఇచ్చిన కదా, నామినేట్ చేస్తాను పెట్టి నేను ఇస్తాను. అట్లా అర్థమైంది. మాట బలి పెడుతున్నా 4 మ్యాచ్లు బట్టి నాకు ఇచ్చినావు, అంగీకరించినావు. మాట చెప్పు, మాట చెప్పు, తెలిసి మాట్లాడు. ఏంటి తక్కువ మాట్లాడడం వెనక రహస్యం ఏంటి? తక్కువ మాట్లాడటం కాదండి, అవసరానికి కొద్ది మాట్లాడతాను. తమకులో కొట్టాలి, కొట్టొద్దు. ఎరా పక్కన కూర్చొని కాదురా అట్లా కాదు అని మాట్లాడటం ఒకటి, అరే రా అరే అనడం తప్పు. నేను నువ్వు అన్న పాయింట్ మీద మిమ్మల్ని నామినేట్ చేశాను. అరే నువ్వు 25 ఏళ్ళు చూసినా, 32 ఏళ్ళ చూసినాను, బచ్చగాని నాకు ఏం తెలియదు. కష్టం కష్టం ప్రతిసారి కష్టమా? మేము ఇంత కష్టం, మేము అంత కష్టం. నువ్వు కష్టపడలేదా? నేను కష్టపడలేదా? ఏం కష్టం? ఏం కష్టపడుతున్నావు? చైర్లో కూర్చున్నావు. ఇదేమో డిసైడ్ చేయండి.
వాడు భయపడ్డాడు లేడు ఈడ. అక్కడ అదే చేయలేదు, అదే కదా అక్కడ చెప్పేది, అక్కడ అదే చేయలేదు కాదు మరి అట్లా చెప్పు. మేము ఓడిపోవడానికి కారణం అభిజిత్ అయ్యాడు కాబట్టి మరి చెప్పండి. ఈ రోజు నుంచి నన్ను జోక్లేదు, నేను జోక్లేదు, ఓకేనా? ఎంటర్టైన్మెంట్ పరంగా నేను లేకున్నా పర్వాలేదు నా దృష్టిలో. కాకపోతే ఎవరినో ఎగతాళి చేసి కామెడీ చేయాలన్నా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి ఈ షోలో అని మాత్రం నేను అనుకోవట్లేదు. అవి నైట్ కామెంట్లు ఇవ్వటం కొంచెం ఆపేస్తే మంచిగా. ఆడపిల్లలు చేసిన పెట్టకు, ఆడపిల్లలతో నీకు నువ్వు తురుముతాననుకుంటున్నావు ఇక్కడికి వచ్చి ఓసారి కెప్టెన్ అయితే కదా అని గణిత మాటలు పెట్టడం అనేది నచ్చుకున్నారు. మీరు కామెడీ చేయడానికి వచ్చారు కానీ మీరు ఇక్కడ కామెడీ తీసుకోవడానికి రాలేదు. నెక్స్ట్ టైం నుంచి అలా చేయండి. కండలు వాడేస్తే మగాన్ అయిపోయిందా? ఇది కూడా వాడప్పుడు గుడ్ పర్ఫార్మెన్స్. అరే తాలి బజార్ వేసుకెళ్ళి ఈ కళ్ళు ఇలా చేసి ఇలా చూసి మాట్లాడితే ఎదుటోడు భయపడు. మేక ఎప్పుడు పులి కాదు బాబు, మేక బలైతుంది. అవునా? నా సోచ్ ఇక్కడ ఉందో అక్కడ ఉందో నువ్వు ఎవరు బై చెప్పడానికి. అయినా నీకు జరిగిన దాని తర్వాత కూడా బుద్ధి రాలేదు, అయినా మాట్లాడుతున్నావు చూడు. క్లారిటీ శక్తి దానికి రాలేదు కాబట్టి జస్ట్ నామినేటింగ్. నామినేట్ చేస్తున్నావు కాబట్టి క్లారిటీ నీకు కావాలి, నాకు దీని మీద అసలు ఎటువంటి డౌట్ లేదు. అరే కళ్ళు బయటికి కింద పడిపోతే మళ్ళీ నా సోచ్ పెట్టుకోవాలి, మళ్ళీ పడిపోతే కిందకి. అవునా? కోపం రాదు, నవ్వు వస్తుంది దాంట్లో చూస్తే. లోపలికి వస్తాను కాన్ఫిడెన్స్ తో పోయినావు బయటికి, ఆడ నిజంగా ఫీల్ అయిపోలేదు అన్నాడా. నేను మాట్లాడిన తర్వాత నీకు ఫినిష్ చేసే అవకాశం ఇస్తాను, అప్పుడు నేను మాట్లాడని ఇవ్వకపోతే అప్పుడు నాకు చెప్పి పైన సరేనా? నేను పులి చేసింది కదా మరి. ఏదో సినిమా చూసి వచ్చి రివ్యూ ఇవ్వడానికి నువ్వు ఎవరు బై? అర్థమైందా నా గురించి? అదే నవ్వు అది ఇప్పుడు న్యాయం లేదు ఇది లేదని మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు అసలు నీకు వచ్చినావు? నువ్వు నాకు చెప్పేటోని నువ్వు షూటింగ్ లో పోయి నీ అవ్వాన్ని మాట్లాడతావా? ఏంటి షూటింగ్లలో పోయి నీ అవ్వాన్ని మాట్లాడతావా? ఎవరు చూస్తున్నావు? అరే మేకను పోయి పులిని పక్క పులి బయట వచ్చిండు వేసిన గేట్లు అవన్నీ ఇంట్లో ఆడుకో. నేను మాట్లాడు నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నేను పక్కన తీసుకునేది అరే బేబీ అనడానికి. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా తీసుకోవాలి, నాకు అనవసరం. అది దీంతో ఎందుకు కంపేర్ చేస్తావు? నాకే మాట్లాడుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడుకో. నీకు దమ్ము ఉంటే నన్ను నీకు ఇడికి బయటికి వెళ్ళి మాట్లాడు. మరి నువ్వు హట్ అవడం తక్కువ చేస్తూ మరి ఇది ఒక ఉమెన్ ఇష్యూ లాగా నిలబెట్టకు. నీకు బెడ్రూమ్ లో ఒక దగ్గర మారుతుంది, నీకు బాత్రూమ్ లో ఒక దగ్గర మారుతుంది, అందరి ముందు మాట్లాడేటప్పుడు ఇంకోటి అవుతుంది ఆ ఒపీనియన్. ఈ వర్స్ట్ పర్ఫార్మర్గా ప్రకటించినందుకు మీకు సారీ చెప్పాను. నేను మీ దగ్గర కమిషన్ తీసుకున్నందుకు నేను సారీ ఏం చెప్పాను. సారీ మీరు ఫీల్ అయినందుకు. కానీ బ్రేక్లో కాదు ఇప్పుడు చెప్పమన్నా అదే మాట చెప్తాను, అది మారదు. అండ్ ఆయన అన్నారన్నమాట, బాస్ ఒక లిమిట్ ఉంటుంది. అండ్ మీ షో అంటే నాకు చాలా అభిమానము, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఒకటి ఉంటుంది. నామినేట్ అవ్వద్దు, దానికి 100% ఇవ్వాలి, ఇది నేను ఇస్తాను. కానీ మీకు గుర్తుంటే నేను ఒక మాట చెప్పాను మీకు, ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ నేను దాటను అని. నాకు ఆ లైన్ దాటినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ పుల్లింగ్ అవుట్. ఇది గేమ్ అవ్వా, ఆటని ఆటలా తీసుకోవాలి. పెద్ద సీరియస్ అయిపోయి దాని గురించి మైండ్ గేమ్ ఆడతారు అభిజిత్ అన్న. చాలా టాలెంటెడ్, ఇక్కడ ఏం మాట్లాడాలి అన్నీ తెలుసు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను కొంచెం మాస్ అని చెప్పాడు కదా, నేను అభిజిత్ అన్నలా క్లాస్ కొంచెం నా కొడుకుని కాదు, బట్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ అండ్ బిహేవియర్. Who is the most favorite film? The top five. Abhijit. బిగ్ ఫ్యాన్. అభిజిత్ భయ్యా, అది పెద్ద ఫ్యాన్ నీకు. Abhijit. Because you're sick, man. Oh, thank you so much. మిమ్మల్ని తప్పుగా అర్థం చేస్తున్నాను. సేవ్ చేస్తే తప్పుగా అర్థం చేసుకున్నావంటావా? లేకపోతే బాటిల్స్ ఏమైనా మిగిలిన అంటావా? Thank you so much. Congratulations. Thank you.